అది కాదు దత్తు, ఇప్పుడు నువ్వేంటి రాసుకున్నావు ఎంతకిను? నైట్ క్రీమ్. నైట్ క్రీమే? దానివల్ల ఏంట్రా ఉపయోగం? ఇప్పుడు మనకి నైట్ పడుకున్నప్పుడు మనకి మార్నింగ్ టైంలో మన సన్ రేసెస్ వల్ల యూజ్ చేసే ప్రోడక్ట్స్ వల్ల వాటి వల్ల స్కిన్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ అయ్యి రిపేర్ అవుతున్నది నైట్ టైం. నైట్ టైం ఇప్పుడు నువ్వు రాసుకుంది ఏంటి, క్రీమా ఏంటి? నైట్ క్రీమ్. అది దేనికంటే అలా జరుగుతున్నప్పుడు స్కిన్లో రెజ్యుమినేట్ చేస్తుంది. అంటే ఆ టైంలో ఆ నైట్ క్రీమ్ వాడడం వల్ల అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేసి మనకి మొత్తం రెజ్యుమినేట్ చేస్తుంది స్కిన్. దాంట్లో మనకి పిగ్మెంటేషను, ఆ తర్వాత మెలనోసైట్స్ నుంచి మెలనిన్ని మార్నింగ్ కల్లా బ్రేక్ చేసేస్తుంది. అంటే మెలనిన్ అంటే మనం ఒక 1 month దీన్ని వాడామనుకోండి, మెలనిన్ ప్రొడక్షన్ కంట్రోల్ చేసేస్తుంది, దాన్ని బ్రేక్ చేసేస్తుంది మెలనిన్ని. దానివల్ల ఏంటంటే స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్ అవి, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు రాసుకున్నావు కలర్ 2 to 3 షేడ్స్ బెటర్ అవుతుంది. అబ్బా, అంటే ఆల్మోస్ట్ ఫెయిర్ అవుతావు. ఆల్రెడీ నేను ఈవెంట్ టోన్లోనే ఉన్నా కాబట్టి. నువ్వేంటి అంటే కొంచెం డస్కీ కాంప్లెక్షన్ కాకుండా చామన్ ఛాయ్లో ఉన్నా కాబట్టి ఇంకో 2 to 3 షేడ్స్ ఇంప్రూవ్ అయితే కొంచెం ఫెయిర్ వస్తుంది. అబ్బా, కంప్లీట్ గా ఫెయిర్ వచ్చాను, కొంచెం ఫెయిర్ వస్తుంది. అలా కదమ్మా. ఇప్పుడు నువ్వు రోజుకి ఉదయం నుంచి రాత్రి వరకు ఏంటేంటి రాస్తున్నావు చెప్పు. ఫస్ట్ లేవగానే ఏం చేస్తున్నావు? లేవగానే బ్రష్ చేస్తా, స్నానం చేస్తా. అవి కావు, ఈ స్కిన్కి సంబంధించిన చేస్తాను. చెప్పు. స్నానం చేస్తా, చేసిన తర్వాత ఆల్రెడీ స్నానం సబ్బు పెట్టుకున్నాం కాబట్టి ఇంకా ఫేస్ వాష్ అవసరం లేదు. ఏ సబ్బు? మామూలు అందరు రాసుకున్న సబ్బు వేరే? అంటే నేను ఇంట్లో ఉన్నప్పుడు గ్లోటా రోజా అని ఒకటి వాడతాను. ఏంటి గ్లోటా రోజా? 400 రూపాయలు. గ్లోటా రోజా సబ్బు 400? నువ్వు ఇప్పుడు ఏం చదువుతున్నారా? 6th క్లాస్. అంతే. 6th వచ్చావు. అందులోని ఇంపోర్టెడ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, అంటే గ్లూటాథయోన్, వైటమిన్ సి, కోజిక్ యాసిడ్, ఆ తర్వాత రోజ్ ఎక్స్ట్రాక్ట్స్, పపాయ, అన్నీ ఉంటాయి. అన్నీ ఆ సబ్బులో ఉంటాయి. అంటే మనం ఫేస్ ప్యాక్లా పెట్టుకునే గ్లోయింగ్ స్కిన్ కోసం అన్ని సబ్బులు ఉంటాయి. ఆ సబ్బు 400 రూపాయలు, 400. అందుకే అది దానివల్ల నెక్ డార్క్నెస్ అంతా తగ్గుతుంది. అయితే ఇప్పుడు అది ఎన్నిసార్లు వాడతావు సబ్బుతో? ఎన్నిసార్లు కడుగుతావు రోజుకి? రోజుకి 2 సార్లు. ఎక్కువ కడగకూడదు. కడిగితే ఏంటి అవుతుంది? కడిగితే డ్రై అయిపోద్ది. ఆ తర్వాత అలా కడుక్కున్న తర్వాత ఒకవేళ స్నానం చేసేసినట్టయితే ఇంకా ఫేస్ వాష్ అవసరం లేదు. ఇప్పుడు ఆ సబ్బుతో ఒకసారి రాస్తా. ఆ తర్వాత ఆ సబ్బు 400 రూపీస్ కాస్ట్. ఇంకా టోనరా అంటే? టోనర్ అంటే ఇప్పుడు స్ప్రే అంటారు. నేను టోనర్గా రోజ్ వాటర్ వాడతాను ఒక్కొక్కసారి. రోజ్ వాటర్. అబ్బా. ఇంకొన్నిసార్లు ఏంటంటే నేను రైస్ ఉంటుందా బియ్యం, ఆ బియ్యాన్ని రాత్రంతా నానబెట్టేసి ఉదయం తీసేస్తాను. కొంచెం కడిగేసి నానబెడతాను రాత్రంతా. ఉదయం కల్లా ఆ వాటర్ సపరేట్ చేస్తాను. ఆ వాటర్ని ఇంకో రోజంతా నానబెడతా, ఆ ఉట్టి వాటర్ని. ఆ తర్వాత దాన్ని స్ప్రే బాటిల్ ట్రాన్స్ఫర్ చేసుకొని స్ప్రే చేసుకుంటా. అంటే బియ్యపు నీరు అన్నమాట స్ప్రే చేసి. అది మనకి టోనర్లో. ఎందుకంటే బయట టోనర్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. అబ్బా, ఎంత ఉంటాయి బయట? వేలల్లో ఉంటాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా కొనుక్కున్నావు వేలల్లో ఉన్నది? అలాంటివి కొనుక్కోలే, కానీ చూసాను చాలాసార్లు. కొనుక్కుందామని ఉందా? కొనుక్కుందామని లేదు. ఎంతకైనా ఆ టోనర్ ఇంట్లోనే నేను చేసుకొని ఇంట్లో చేసుకోవచ్చా? తర్వాత ఒక 2 minutes గ్యాప్ తీసుకొని, అది అబ్జర్వ్ అవ్వాలి కాబట్టి 2 minutes గ్యాప్ తీసుకొని సీరమ్మా అంటే ఒక డ్రాపర్లా ఉంటుంది, దాంట్లో కొంచెం ఆయిల్లా ఉంటుంది, రాసుకుంటే వెంటనే అబ్జర్వ్ అయిపోతుంది. ఎక్కడ రాసుకోవాలి దాన్ని? మామూలుగా ఫేస్ అది కొనుక్కోవాలా? సీరం విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సి ఉంటుంది. అయితే అదంతా అదే నయాసినమైడ్. ఇక్కడ మెడికల్ షాప్లోని 100 రూపాయలకి వచ్చేస్తుంది. 120. అది ఎన్ని రోజులు వస్తుంది? అది ఈజీగా ఒక 2-3 months వచ్చేస్తుంది. అబ్బా, సబ్బు 400 రూపీస్ సబ్బు అన్నావు కదా? అది 1 month. 1 monthకి 400 సబ్బు. ఇది 1 month 2 monthsకి ఇది 100 రూపాయలు. ఇంకేంటి కొనుక్కుంటావు నీ బ్యూటీ దీనికి? ఇంకొకటి మాయిశ్చరైజర్. ఆ తర్వాత సన్ స్క్రీన్. ఆ మాయిశ్చరైజర్ ఎప్పుడెప్పుడు రాస్తావు? దాని కాస్ట్ ఎంత? మాయిశ్చరైజర్ మార్నింగ్ ఒకసారి రాస్తాను, దాని కాస్ట్ ఒక 80 రూపీస్ అంతే. మన ఇంత 1400 ఏదో కొనుక్కుంటాను. అది నైట్ క్రీమ్. అది కొనుక్కున్నావా? ఇప్పుడు నేను రాసుకున్నాను. ఇప్పుడు రాసింది ఎంత కాస్ట్? 1400 కాస్ట్ రాసుకున్నా. అవును, నాకు చూడగానే ఫస్ట్ వైరల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లోనే, అంటే యూట్యూబ్లో వైరల్ అవుతుంది, చూద్దామని చెప్పి ఆర్డర్ చేశాను. కాల్ చేశాను. ఎవరికి కాల్ చేసావు? అంటే
కాల్ చేయడం కాదు, వాళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంటుందంట, ఆ వెబ్సైట్లోకి వెళ్ళాను, ARMPL.com. వెబ్సైట్లో కూడా వెళ్ళిపోతున్నాను. అంటే గూగుల్లోని www.ARMPL.com అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. అందులోకి వెళ్ళి సెర్చ్ చేశాను నైట్ క్రీమ్ అని చెప్పి, వచ్చింది. కాస్ట్ అంతా చూశాను, ఏదో 200-300 ఉంటుంది అనుకుంటా. మైండ్ బ్లాక్ అయిపోయింది. 1400 అనేసరికి మైండ్ బ్లాక్. అప్పుడు డైరెక్ట్గా ఇంత కాస్ట్ పెట్టారు, చాలా అన్యాయం అని చెప్పి వాళ్ళకే ఫోన్ చేశాను. అంటే ఆ వీడియోలోది ఏదో ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేశాను. చేస్తే అప్పుడు ఏంటి ఎంత కాస్ట్ పెట్టారు, 1450, నేను ఇంకా 2200-300 అనుకున్నాను, ఎంత కాస్ట్ పెట్టడం తప్పు అని అంటే, వాడి చూడని తెలుస్తుంది అని చెప్పారు. ఒకటే మాట, వాడి చూడని తెలుస్తుంది అని చెప్పి కట్టాను. ఏ భాషలో మాట్లాడే వాళ్ళతో? ఇంగ్లీషా తెలుగా? తెలుగే. మన హైదరాబాద్ వాళ్ళు. అయితే ఇప్పుడు 1400 నువ్వు పే చేసావు. వాళ్ళు ఏమన్నారంటే దానికి ఒకే ఒక మాట, వాడి చూడండి తెలుస్తుంది అని చెప్పి కట్ చేస్తారు. అయితే ఇప్పుడు వాడి చూస్తున్నా కదా, ఎన్ని రోజులు అయింది ఇప్పుడు వాడి 1400? ఇప్పుడు 2 days అయింది, ఇది థర్డ్ డే. ఇది 1400 నువ్వు పే చేసావా? మా డాడీ పే చేశారు, ఆర్డర్ పెట్టడం అయింది. అంటే మేము తునికి వెళ్ళడానికి ముందు గజపతి దాని నుంచి వచ్చేసింది. మా డాడీ దెబ్బలాడలేదు, నేను ఎందుకు రా పనికి మాలి పని. ఫస్ట్ లోనే ఆర్డర్ పెడతాను అన్నప్పుడు కొంచెం తిట్టారు. అప్పుడు నేను ఈ విషయం చెప్పాను, వాడు చూడని తెలుస్తుంది అని చెప్పి కట్ చేస్తారు నాన్న అంటే, అప్పుడేమో వర్క్ అవుతుందేమో అని చెప్పి ఆర్డర్ పెట్టాడు. ఫస్ట్ లో మా డాడీకి కూడా తెలియదు అంత కాస్ట్ అంటే. 1400 రూపాయలు పెట్టి అందరూ వాడు చూడని తెలుస్తుంది అని చెప్పి కట్ చేస్తారు. వాడు చూడని తెలుస్తుంది అంటే కొన్నిటివేనా? ఇప్పుడు బాగుందా నీకు? తేడా ఏం వేయలేదు, ఒక 3-4 days వాడాను. స్కిన్ సాఫ్ట్ అయ్యి కొంచెం బ్రైట్గా అవుతుంది. దీన్ని 1 month 2 months కంటిన్యూస్గా వాడితే ఇప్పుడు 1 month వస్తుందా? ఇది 1 month ఏం రాదు, ఈజీగా ఒక 4-5 months వచ్చేస్తుంది. అబ్బాయి 1400దా? ఇది 200 grams క్రీమ్. అయితే మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ కొనుక్కుంటావా? మళ్ళీ అంటే రిజల్ట్ ఉంటే కొనుక్కుంటాను, నిజంగా వాళ్ళు చెప్పినవన్నీ తగ్గితే కొనుక్కుంటాను. బాగానే ఉంది. కానీ ఇప్పుడు నువ్వు చదువుతుంది 6వ తరగతి కదా, 6th క్లాస్ కదా, 6th వచ్చావు కదా. ఈ బ్యూటీ వల్ల నీకు లాభం ఏంటి? ఇవన్నీ తగిలించుకుంటా కదా, ఇవన్నీ రాసుకుంటా కదా, దీనికి ఏం ఏంటి, ఒక కోరిక ఏంటి నీకు అసలు? దానివల్ల ఉపయోగం ఏంటి? దానివల్ల నేను 60s 70s కూడా 30s లాగా కనిపించాలి. అంటే నీకు 60 years 70 years వచ్చాక కూడా 30 years లా కనిపిస్తావా? 30 years తర్వాత 40-50 అలా కనిపించాలి. అంటే సినిమా ఆర్టిస్ట్ ఇవే వాడుతుంటారా? వాళ్ళు ఇప్పటికీ అలాగే ఉంటారు కదా చిన్నవాళ్ళు. వాళ్ళు అంటే నేను చెప్పేది ఏంటో తెలుసా, వాళ్ళు ట్రీట్మెంట్స్ వరకు వెళ్తారు. అంటే నేను కొంతమంది మహేష్ బాబు ఆ తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ట్రీట్మెంట్స్ దాకా వెళ్తారు. గ్లూటాథయోన్ ఇంజెక్షన్స్, లేజర్స్ అవన్నీ చేయించుకుంటారు. ఏంటి ఏం ఇంజెక్షన్? గ్లూటాథయోన్ అని ఇంజెక్షన్. అవి చాలా కాస్ట్, ఒక్కొక్కటి 10,000. ఒక్కసారి చేయించుకుంటే 10,000. అలాంటి మనకి 10-13 sets చేయించుకుంటే కానీ రిజల్ట్ తెలియదు. చేయించుకుంటే చిన్నోళ్ళకి ముడతలు ఉండవా ఏంటి? ముడతలు ఉండడం కాదు, స్కిన్ కంప్లీట్ వైట్ ఫెయిర్. అబ్బా, ఒకవేళ నీకు ఎప్పుడైనా సినిమా ఛాన్స్ వచ్చింది అనుకోరా, బాబు నువ్వు చాలా బాగున్నావు మనిషి, కానీ కొంచెం తెల్లగా ఉంటే బాగున్నావు, వెంటనే హీరోగా తీసుకుంటారు, నీకు పెద్దయ్యే కన్నా. చెప్పేది ఒకసారి వినండి, అంత మన ఎఫెక్ట్ చేయలేం కాబట్టి. చాలా మంది, కొంతమంది సెలబ్రిటీస్, రిచ్ సెలబ్రిటీస్, మహేష్ బాబు వీళ్ళందరూ, తమన్నా వీళ్ళందరూ, ఈవెన్ తమన్నా కూడా వెళ్ళదు అటు సైడ్. తమన్నా కూడా ఎలాంటి లేదర్ ట్రీట్మెంట్స్ అలాంటివి చేయించుకో. మహేష్ బాబు చేయించుకుంటాడా? మహేష్ బాబు చేయించుకుంటాడు, ఆ తర్వాత వెంకటేష్ చేయించుకుంటాడు, జగపతి బాబు చేయించుకుంటాడు, వీళ్ళందరూ చేయించుకుంటారు. వాళ్ళ సినిమాలే నువ్వు చూడలేదు, ఇంకా నువ్వు 6వ తరగతికి వచ్చావు కదా. వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళు కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు. వాళ్ళు చెప్పారా? ఆ తర్వాత కొంతమంది ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అనుష్క ఏం వాడదు, అంటే అనుష్క ఏమి ట్రీట్మెంట్ చేయించుకోదు. సమంత కూడా ట్రీట్మెంట్ చేసుకోదు. సాయి పల్లవి కూడా ట్రీట్మెంట్ చేసుకోదా? మరి సాయి పల్లవి మోహన్ నిండా ఏమో ఉంటారా, అదేంటిది? పింపుల్స్ అవి. తను స్కిన్ కేర్ కూడా అంత ఫాలో అవ్వదు, ఎందుకంటే తను సన్ స్క్రీన్ కూడా 2 daysకి 1 time 3 daysకి 1 time అలా రాస్తుంది. రెగ్యులర్ రాస్తే అలా ఉండదా? రెగ్యులర్ రాస్తే సన్ స్క్రీన్ ఏంటంటే మనకి మచ్చలు పోగొట్టవు, ఎలాంటి సీరం వాడవద్దు. దానికి ఆ యాక్నీకి ఏం చేస్తుందంటే అది పసుపు, తేనె, అది పెరుగు, అంతే, ఇంకేమీ చేయట్లేదు. ఎవరు?
సాయి పల్లవి ఏ సీరం వాడట్లేదు, ఏం చేయట్లేదు, ఆ మూడుతో ఫేస్ ప్యాకే. నీకెలా తెలిసింది ఈ విషయం? మీకే చుట్టాలేంటి సాయి పల్లవి? చుట్టాలంటే చూశాను ఇంటర్వ్యూలో. ఇంటర్వ్యూలు చూస్తుంటావా యూట్యూబ్? తర్వాత తమన్నా కూడా స్కిన్ కేర్ ఫాలో అవుతుంది, కానీ ఈ ట్రీట్మెంట్ చూడగలదు. నీకు బాగా నచ్చిన హీరో ఎవడు తెలుగులో అని చెప్పు. నాన్న నీకు నచ్చిన హీరో ఎవడు అందంగా? నీకు మహేష్ బాబే. నేను చెప్పేది వినండి. వీళ్ళందరూ ఏంటంటే స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవుతారు. ఎవరు? నేను చెప్పిన ఇప్పుడు హీరోలు వాళ్ళు జోలికి అని చెప్పి వాళ్ళు స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతారు, అందుకే వాళ్ళ స్కిన్ అంత హెల్దీగా. మహేష్ బాబు ఎందుకు నీకు ఇష్టం చెప్పరా? మహేష్ బాబు అంటే ఆ ఫైటింగ్స్ అవన్నీ బాగుంటాయి. ఓకే, మనకి అంతే అది ట్రీట్మెంట్ చేయించుకుని లుక్ రావాలి అలా ఉంటానంటే సెలబ్రిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, సెలబ్రిటీస్ లాగా అంటే ఫస్ట్ అందంగా ఉండాలంటే తెల్లగా ఉండాల్సిన అవసరం పడుతుంది. అంటే మరి ఇప్పుడు కలర్ ఇంప్రూవ్ అవ్వాలి, కలర్ ఒక 2-3 షేడ్ బెటర్ అవ్వాలి, అప్పుడు కొంచెం లైట్ ఫెయిర్గా కనిపిస్తాను. అయినా నువ్వు తెల్లగానే ఉంటావు అంతే తప్ప తెల్లగా పిల్కీ బ్యూటీ తమన్నా లాగా మాత్రం నేను ఏ క్రీమ్ వాడినా అది సాధ్యం అవ్వదు. ట్రీట్మెంట్స్ వెళ్ళినా కూడా అవ్వదు. ఒకవేళ ట్రీట్మెంట్స్కి వెళ్తే మేబీ అవుతుందేమో, కానీ మనం అంత ఎఫోర్డ్ చేయలేం కదా. ఎంత అవుతుంది ఖర్చు? ఎన్ని లక్షలు పెట్టాలి? అయితే ఒక 1 lakh పడుతుంది మనం ఆ ట్రీట్మెంట్స్ దాకా వెళ్ళాలంటే ఈజీగా. అప్పుడు మనకి చేంజ్ తెలుస్తుంది. 1-2 months వాడాలంటే ఇంకా కోట్లు. మరి అవును, ఈ మధ్యన కుక్కను కొన్నారు కదా మీరు, అది అంతరా కుక్క? నువ్వే గోల్ పెట్టావు కొనమని డాడీ. అది 30,000. ఏంటి మీరు రారా అంటున్నారు? 30,000? 30,000 పంజాబ్ నుంచి తెప్పించారు కదా, నువ్వే కొనమన్నావు మీ డాడీని? నేనే కొనమన్నాను మీ మ్యాక్సిమం. డాడీకి బాగా ఖర్చు పెట్టించేస్తున్నారు నువ్వు. ఓన్లే. అయితే ఇప్పుడు నేను ఇంకోటి, ఇప్పుడు అమెరికాలో మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా బ్యూటీకి సంబంధించి, మీ వాయికి ఏమైనా పంపించమని చెప్పావా? అక్కడ దొరుకుతాయి. మన ఇండియాలో కూడా కొన్ని వేల ప్రోడక్ట్స్ ఉన్నాయి, అందులోని చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి మంచివి. కానీ అన్ని ప్రోడక్ట్స్ మంచిగా ఉన్నాయి, అన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. అయితే రోజు ఫోన్ చేయి.